పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ ఉద్యమానికి సిద్ధమైంది. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఇవాళ రైతులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించనుంది వైసీపీ. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఉద్యమానికి సిద్ధమయ్యింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి వీల్లేదంటుంది. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేసి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నీటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణంపై సందేహాలు మొదలయ్యాయి. తాను చంద్రబాబు నాయుడిని ఒప్పించి పోతిరెడ్డిపాడు నిర్మాణాన్ని నిలిపివేయించాను అంటూ ఇటీవల అసెంబ్లీలో చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపొద్దంటూ వైసీపీ నేతృత్వంలో ఆందోళనకు దిగుతున్నారు. అంతేకాదు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ వైఖరిని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. తెలంగాణ సీఎంతో ఒప్పందం కుదుర్చుకోకపోతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇవాళ భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది వైసీపీ. తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 6 జిల్లాల నుంచి రైతులతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు.